నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నిన్న మనం సాటర్డే ఎపిసోడ్ చూసేసాం కదా! 'బేబీ జోడీ' సీజన్ 2. ఇట్స్ నాట్ ఓన్లీ ఎ డాన్స్ షో. సో, అదైతే చూసేసాం కదా! ఈరోజు సండే ఎపిసోడ్ చూద్దామనమాట. నిన్న తీసిన నిన్న చెప్పిన వీడియోలో అయితే నాకైతే చెప్పాను కదా, అమర్దీప్ చౌదరి గారు అండ్ నయనిక వీళ్ళు ఫేవరెట్. అండ్ అంటే డాన్స్ షో అని కాదు, నార్మల్గా బయట అయితే అమర్దీప్ చౌదరి గారు ఫేవరెట్. సో ఈరోజు కూడా డాన్స్ అయితే ఇరగదీసేశారు సాటర్డే ఎపిసోడ్లో. ఫుల్ అంటే ఫుల్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చేశారు. ఆ ఎపిసోడ్లోనే హైలీ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అయితే అనిపించింది. సో 99 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 పాయింట్స్తో అయితే వాళ్ళు గోల్డెన్ సీట్ని అయితే గెలుచుకున్నారు, గోల్డెన్ సోఫాని. నిన్నటిదైతే ఇదనమాట. ఈరోజుది సండే ఎపిసోడ్ అయితే చూసేద్దాం. ఈ వీడియోలో సండే ఎపిసోడ్ చూసేద్దాం. సో ఈ సండే ఎపిసోడ్ అయితే యాంకర్ ప్రదీప్ మాచిరాజు గారు చాలా ఎనర్జెటిక్గా అయితే స్టార్ట్ చేశారు. యాంకర్ ప్రదీప్ మాచిరాజు గారు చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ శేఖర్ మాస్టర్ గారు అండ్ సదా గారు అండ్ శ్రీదేవి గారు జడ్జెస్ అనమాట. వీళ్ళు డాన్స్ అయితే మస్తు గ్రేస్లో ఉందనే చెప్పాలి, తగ్గేదేలే అసలు. సూపర్ అంటే సూపర్ వేస్తున్నారు. కంటెస్టెంట్స్ కంటే వీళ్ళ డాన్స్ సూపర్ అనిపిస్తుంది నాకైతే. ఆ కాంబో కూడా చాలా బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీదేవి గారు చాలా అంటే చాలా అందంగా ఉంటారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈశ్వర్ మూవీ నుంచి ఇప్పుడు కూడా చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. సేమ్ అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు ఆవిడ. సో నాకైతే చూడడానికి చాలా చూడముచ్చటగా అనిపించింది వాళ్ళదైతే. నెక్స్ట్ కంటెస్టెంట్స్ వీళ్ళందరూ గ్రూప్ పర్ఫార్మెన్స్తో ఎంటర్ అయ్యారనమాట. ఏం పర్ఫార్మెన్స్ అంటే దేక్లింగ్ చాలా చూసినంలా చాలా అనే సాంగ్. సో ఆ సాంగ్తో అయితే ఎంటర్ అయ్యారు వీళ్ళు కంటెస్టెంట్స్. ఎవరెవరు కంటెస్టెంట్స్? మానస్ నాగులపల్లి అండ్ సృష్టి వర్మ, నెక్స్ట్ ప్రియాంక సింగ్ అండ్ నాగమణి కంట, నెక్స్ట్ విశ్వ అండ్ నేహా చౌదరి, నెక్స్ట్ ఇంకొకరు ఎవరు, నెక్స్ట్ వచ్చేసి ధనరాజ్ అండ్ భానుశ్రీ అనమాట. వీళ్ళైతే ఒక గ్రూప్ సాంగ్ అంటే గ్రూప్గా డాన్స్ చేసుకుంటూ ఎంటర్ అయితే అయ్యారు షోలోకి. నెక్స్ట్ వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం. చెప్పింది కదా ఆల్రెడీ నిన్నటి ఎపిసోడ్లో, మనం నిన్న సాటర్డే వచ్చిన దాంట్లో వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా, ఏమని ఇది బెస్ట్ ఫుడ్ ఫార్వర్డ్ టీమ్ అని, బెస్ట్ ఫుడ్ ఫార్వర్డ్ టీమ్ అని. ఎవరు స్టైలిష్గా వాళ్ళ ఫుడ్స్తో వాళ్ళ ప్రెజెన్స్ ఎవరిది స్టైలిష్గా ఉంటుందో అది మెయిన్ థీమ్ అని అయితే మనం చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ పాయింట్స్ గురించి కూడా చెప్పుకున్నాం. టోటల్ 100 పాయింట్స్ ఉంటాయి. 70 పాయింట్స్ జడ్జెస్ చేతిలో. ఆ 70లో కూడా శేఖర్ మాస్టర్ గారు 30, సదా గారు 30 అండ్ శ్రీదేవి గారు 30 అని అయితే చెప్పుకున్నాం. నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి 10 మార్క్స్, 30 మార్క్స్ అయితే వీళ్ళు ఇస్తారు. అంటే పర్ఫామ్ చేసిన జోడీకి మిగతా జోడీస్ ఇస్తారనమాట మార్క్స్. సో ఇదైతే మార్క్స్ క్లియర్ కట్గా నిన్న మీకు అర్థమైంది కదా, నిన్న చెప్పిన ఎపిసోడ్లో సేమ్ ఇప్పుడు కూడా అదే మార్క్స్ అనమాట, అదే సిస్టమ్. సో ఇప్పుడు మన కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ చూడాల్సిన టైం వచ్చేసింది. సో ఎవరెవరు ఏం పర్ఫార్మెన్స్ చేశారు, ఎలా పర్ఫార్మెన్స్ చేశారు, ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేశారు, ఎవరికి గోల్డెన్ సోఫా దక్కింది అండ్ వీళ్ళ పవర్ స్ట్రాక్ ఉన్న పవర్స్ ఏంటి. నిన్న పవర్ స్ట్రాక్ చూసాం కదా, శ్రీనివాస్ సాయి అండ్ నాగమణి శ్రీనివాస్ సాయి అండ్ నైని పావని పవర్ స్ట్రాక్ చూసాం. అండ్ అజయ్ చేతు అండ్ కీర్తి భట్ వీళ్ళ పవర్ స్ట్రాక్ కూడా చూసాం. అంటే వాళ్ళ పవర్ స్టార్స్ గురించి చెప్పుకున్నాం కదా. కీర్తి భట్ వాళ్ళదేమో స్వాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ బ్రౌనీ పాయింట్స్ పవర్ అనమాట. నైని పావని వాళ్ళది, వాళ్ళు 1+1 పాయింట్ కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అని వాళ్ళ పవర్స్ గురించి అయితే నేను చెప్తున్నాను. సో ఇప్పుడు వీళ్ళకి వచ్చిన పవర్స్ ఏంటో, వాటికున్న పవర్స్ ఏంటో, వాటికున్న పవర్స్ ఏంటో మనం ఈ ఎపిసోడ్లో ఈ వీడియోలో తెలుసుకుందాం పర్టికులర్లీ. ఓకేనా? ఇంకా స్టార్టింగే ఈ పర్టికులర్లీ ఈ సండే ఎపిసోడ్లో ది స్పెషల్ మూమెంట్ ఏంటంటే, మా హీరో పాన్ ఇండియా హీరో ప్రభాస్ గారి మూవీ రాజసాబ్. సో ఆ మూవీ ప్రమోషన్కి అయితే ముగ్గురు హీరోయిన్స్ అయితే వచ్చేసారు మన బేబీ జోడీ సీజన్ 2లోకి. ప్రభాస్ గారు కూడా వస్తే అసలు ఆ సంతోషానికి ఆనందానికి ఆపదులు లేకుండా ఉండేది. కానీ ప్రభాస్ రాజు గారు మిస్ అయిపోయారు. రాజులకి రాజు మన ప్రభాస్ రాజు గారు మిస్ అయిపోయారు అక్కడ. సో ముగ్గురు హీరోయిన్స్ అయితే వచ్చారు. అదైతే ది స్పెషల్ ట్రీట్ అనమాట అసలు చూసే ఆడియన్స్కి అందరికీ. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఆ విజువల్స్ చూసి. ట్రైలర్ కూడా ప్లే చేశారు. ట్రైలర్ అయితే మస్తు అంటే మస్తు ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా రాజసాబ్ ట్రైలర్ ఇంకా చూడకపోతే ప్లీజ్ చూసేయండి మీరు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మూవీ ప్రమోషన్స్లో. కానీ ప్రభాస్ రాజు గారు కూడా వస్తే ఇంకా అసలు హైలైట్ ఉండేది. కానీ ఆయన రాలేదు. ఆయన సరే ఇది మంచి ట్రీట్ అనమాట ఫ్యాన్స్కి.
సో ఇప్పుడైతే కంటెస్టెంట్స్ డాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మన ఇప్పుడు బీబీ జోడీ సీజన్ 2 ఈ సండే ఎపిసోడ్లో బెస్ట్ ఫుడ్ ఫార్వర్డ్ థీమ్లో ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అయితే మన నాగమణికంఠ అండ్ ప్రియాంక సింగ్. వీళ్ళు లైఫ్ ఆఫ్ రామ్కి సాంగ్కి చేశారు. చాలా మళ్ళీ ఎందుకంత జోడ అనే సాంగ్ చేశారు. అసలు సూపర్ అంటే సూపర్ ఎమోషన్ అనమాట. ఫుల్ ఎమోషనల్, మస్తు గ్రేస్ ఉండే. అందరూ ఫుల్ అంటే ఫుల్ ఎమోషనల్ అనిపించింది. నాకైతే ఈ షోకి హైలైట్ అంటే ఈ సండే ఎపిసోడ్కి హైలైట్ వీళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ అనిపించింది అనమాట. వీళ్ళ డాన్స్ చూసిన తర్వాత నాకు ఒకటి ఏమనిపించింది అంటే మొన్న ఫైర్ ఫ్లవర్లో ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టారు కదా వీళ్ళని ఫ్లవర్లో, అది మొత్తం 100% రాంగ్ అనేది ప్రూవ్ చేశారు ఈ పర్ఫార్మెన్స్తో. సూపర్ అంటే సూపర్ పర్ఫార్మెన్స్. మిగతా వాళ్ళు చేయడం ఒక లెక్క, వీళ్ళు చేయడం ఒక లెక్క అబ్బా. ఎందుకంటే చెప్పిన మిగతా వాళ్ళకి కొంచెం డాన్స్లో టచ్ ఉంది, కొంచెం మంది అదే ఫీల్డ్ నుంచి వచ్చారు. బట్ లిటరల్లీ నాగమణికంఠకి అండ్ ప్రియాంక సింగ్కి అసలు అందులో ఒక టచ్ అంటే ఏం లేదు. వాళ్ళు సొంతంగా వాళ్ళు ఇప్పుడు కష్టపడి నేర్చుకుంటూ కొరియోగ్రాఫర్స్తో అసలు వాళ్ళకి సంబంధం లేని ఫీల్డ్లో వచ్చి ఇక్కడ నిగ్గారంటే హైలైట్ ఆఫ్ ది సీజన్ అని చెప్పుకోవచ్చు. నాకు ఈ ఎపిసోడ్ చూస్తే అసలు హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ అని అయితే అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే. ఇంకా వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా గ్రేస్లో ఉండే. వీళ్ళ పర్ఫార్మెన్స్కి ఎవరెవరు ఎన్ని పాయింట్స్ ఇచ్చారంటే విశ్వ అండ్ నేహా చౌదరి 8 మార్క్స్ అయితే ఇచ్చారు. 8 మార్క్స్ అవుట్ ఆఫ్ 10 మార్క్స్. నెక్స్ట్ మానస్ నాగులపల్లి అండ్ సృష్టి వర్మ కూడా 8 మార్క్స్ అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అయితే ఇచ్చారు. భానుశ్రీ అండ్ ధనరాజ్ కూడా 8 మార్క్స్ అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అయితే ఇచ్చారు. వీళ్ళు 24 మార్క్స్ వచ్చాయి వీళ్ళకి. 30 మార్క్స్కి 24 మార్క్స్ వీళ్ళు స్కోర్ చేసింది ప్రజెంట్. నెక్స్ట్ సెకండ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి విశ్వ అండ్ నేహా చౌదరి వీళ్ళైతే సెకండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళ సాంగ్స్ వచ్చేసి ఏంటంటే ఇద్దరు అమ్మాయిలతో మూవీలో అల్లు అర్జున్ గారి మూవీ అది ఉంది కదా వైలెన్స్ సాంగ్, ఆ సాంగ్కి అయితే చేస్తారు. నెక్స్ట్ ఎర్రాని కుర్రదాని గోపాల అనే సాంగ్ ఉంటుంది కదా. సో ఈ 2 సాంగ్స్కి అయితే వీళ్ళు పర్ఫార్మెన్స్ చేశారు. సూపర్ అంటే సూపర్ అనిపించింది. గ్రేస్ ఎక్స్ప్రెషన్స్ ఆన్ పాయింట్ అనిపించింది. ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా ఇచ్చారంటే అసలు సేమ్ సింక్ అయ్యే విధంగా ఇచ్చారు. వీళ్ళకి వచ్చిన మార్క్స్ వచ్చేసి అంటే కంటెస్టెంట్స్ మార్క్స్ ఇస్తారు కదా 30 మార్క్స్. ఆ మార్క్స్లో నాగమణికంఠ అండ్ ప్రియాంక సింగ్ వీళ్ళైతే 7 మార్క్స్ అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మానస్ నాగులపల్లి అండ్ సృష్టి వర్మ వీళ్ళైతే 8 మార్క్స్ అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి భానుశ్రీ అండ్ ధనరాజ్ వీళ్ళైతే 7 మార్క్స్ ఇచ్చారు అవుట్ ఆఫ్ 10 మార్క్స్కి. సో వీళ్ళ టోటల్ స్కోర్ ప్రజెంట్ 22 మార్క్స్ అవుట్ ఆఫ్ 30 మార్క్స్ అనమాట విశ్వ అండ్ నేహా చౌదరికి. నెక్స్ట్ థర్డ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి మానస్ నాగులపల్లి అండ్ సృష్టి వర్మ. వీళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ మీద చాలా హైప్స్ ఉండే, ప్రతి ఒక్కరికి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారో లేదో చూద్దాము. వీళ్ళు డాన్స్ చేసిన సాంగ్స్ అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన సాంగ్స్ ఒళ్ళే వేడుకుతుంది ఒక సాంగ్, నెక్స్ట్ పూనకాలు లోడింగ్ మన బాస్ సాంగ్. సో వీళ్ళైతే ఈ పాటలకి డాన్స్ చేశారు. మస్తు గ్రేస్లో ఉంది. ఎనర్జీ ఓవర్లోడెడ్ అనిపించింది. ఫుల్ స్వాగ్ అనమాట. ఇద్దరు ఫుల్ స్వాగ్లో డాన్స్ చేశారు. అంత బాగా డాన్స్ చేశారు. సో వీళ్ళకి వచ్చిన మార్క్స్ అయితే నాగమణికంఠ అండ్ ప్రియాంక సింగ్ 9 మార్క్స్ అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ విశ్వ అండ్ నేహా చౌదరి 9 మార్క్స్ అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ భానుశ్రీ అండ్ ధనరాజ్ కూడా 9 మార్క్స్ అవుట్ ఆఫ్ 10 మార్క్స్ ఇచ్చేసారు. సో 27 మార్క్స్ అవుట్ ఆఫ్ 30 మార్క్స్ అయితే వీళ్ళు కంటెస్టెంట్స్ వీళ్ళకి ఇచ్చారనమాట 27 మార్క్స్ని. నెక్స్ట్ పర్ఫార్మెన్స్, లాస్ట్ పర్ఫార్మెన్స్ బట్ నాట్ ది లీస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఫోర్త్ పర్ఫార్మెన్స్ ఎవరిదంటే భానుశ్రీ అండ్ ధనరాజ్ గారిది. వీళ్ళు డాన్స్ చేసిన సాంగ్స్ అయితే నచ్చావే నైజం పోరి ఒక సాంగ్, నెక్స్ట్ డిల్లకు డిల్లా. ఈ సాంగ్స్ అయితే ఫుల్ ఫన్ అను డాన్స్ కాంబో అనిపించింది. వీళ్ళొకలే ఒక డిఫరెంట్గా వేసారు అనిపించింది, డిఫరెంట్ థీమ్ అని అనిపించింది వీళ్ళది. సో వీళ్ళకి వచ్చిన మార్క్స్ అయితే నాగమణికంఠ అండ్ ప్రియాంక సింగ్ 8 మార్క్స్ ఇచ్చారు. 8 మార్క్స్ అవుట్ ఆఫ్ 10 మార్క్స్ ఇచ్చారు. నెక్స్ట్ మానస్ నాగులపల్లి అండ్ సృష్టి వర్మ వీళ్ళు కూడా 8 మార్క్స్ అవుట్ ఆఫ్ 10 మార్క్స్ ఇచ్చారు. విశ్వ అండ్ నేహా చౌదరి మాత్రం 7 మార్క్స్ ఇచ్చారనమాట. 7 మార్క్స్ అవుట్ ఆఫ్ 10 మార్క్స్. సో ఈ స్కోర్ మొత్తం కలిపితే 23 మార్క్స్ అవుట్ ఆఫ్ 30 మార్క్స్ అయితే వచ్చాయి వీళ్ళకి. 23 వచ్చాయంటే 7 మార్క్స్ అయితే తగ్గాయి. ఇప్పుడు వీళ్ళందరికీ జడ్జెస్ ఇచ్చిన మార్క్స్తో కలిపి ఎన్ని పాయింట్స్ అయితే వచ్చాయో 100 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో అయితే మనం చూసేద్దాం. జడ్జెస్ ఎన్ని ఇచ్చారు, వీళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి కంటెస్టెంట్స్తో కలిపి.
కంటెస్టెంట్స్ ఇచ్చిన మార్క్స్తో కలిపి ఎన్ని మార్క్స్ వచ్చాయో మనం ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు జడ్జెస్ స్కోర్ వచ్చేసి నాగమణికంఠ అండ్ ప్రియాంక సింగ్ గారికి అయితే ఇచ్చిన మార్క్స్ ఏంటో చూసేద్దాం. జడ్జెస్ స్కోర్ శ్రీదేవి గారు 17 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 మార్క్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ సదా గారు 17 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 మార్క్స్ ఇచ్చారు. శేఖర్ మాస్టర్ గారు 22 మార్క్స్ అవుట్ ఆఫ్ 30 మార్క్స్ అయితే వీళ్ళకి ఇచ్చారు. శేఖర్ మాస్టర్ గారు 8 మార్క్స్ కట్ చేశారనమాట. సో వీళ్ళకి వచ్చిన టోటల్ స్కోర్ కంటెస్టెంట్స్ ఇచ్చిన దాంతో కలిపి వచ్చిన స్కోరు 80 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్ అనమాట. 80 మార్క్స్ అయితే వీళ్ళకి వచ్చాయి ప్రియాంక సింగ్ అండ్ నాగమణికంఠ గారికి. సో విశ్వ అండ్ నేహా చౌదరి మార్క్స్ అయితే చూసేద్దాము. జడ్జెస్ ఇచ్చిన స్కోర్ శ్రీదేవి గారు వచ్చేసి 17 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 మార్క్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ సదా గారు 17 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 మార్క్స్ ఇచ్చారు. నెక్స్ట్ శేఖర్ మాస్టర్ గారు 22 మార్క్స్ అవుట్ ఆఫ్ 30 మార్క్స్ అయితే ఇచ్చారు. సేమ్ ప్రియాంక సింగ్ అండ్ నాగమణికంఠ గారికి ఎలా ఇచ్చారో వీళ్ళకి కూడా అలానే ఇచ్చారు. బట్ వీళ్ళకి 78 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్ అయితే టోటల్ వచ్చింది. ఎందుకంటే కంటెస్టెంట్స్ తగ్గించారు కదా కొంచెం విశ్వ అండ్ నేహా చౌదరికి. సో ఆ డిఫరెన్స్ కంటెస్టెంట్స్ తగ్గించిన దాంట్లో పోయిందనమాట. ఇప్పుడు ప్రియాంక సింగ్ అండ్ నాగమణికంఠ గారికి అండ్ వీళ్ళిద్దరికి అంటే నేహా చౌదరి అండ్ విశ్వ గారికి అయితే 2 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. వీళ్ళకి 78 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్. నెక్స్ట్ మార్క్స్ వచ్చేసి ఫైర్ని ఇచ్చారు కదా, ఎవరు ఎక్కువ కాంపిటీషన్ అని, మానస్ అండ్ సృష్టి వర్మ. వీళ్ళకి జడ్జెస్ ఇచ్చిన స్కోర్ అయితే చూసేద్దాం. జడ్జెస్ ఇచ్చిన స్కోర్ మానస్ నాగులపల్లి అండ్ సృష్టి వర్మకి శ్రీదేవి గారు 19 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 మార్క్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ సదా గారు 19 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 మార్క్స్. నెక్స్ట్ శేఖర్ మాస్టర్ గారు 28 మార్క్స్ అవుట్ ఆఫ్ 30 మార్క్స్ అయితే ఇచ్చారు. వీళ్ళు శేఖర్ మాస్టర్ గారు 2 మార్క్స్ తీసేశారు. సదా గారు అండ్ శ్రీదేవి గారు 1 మార్క్ తీసేశారు. ఇక్కడ 4 మార్క్స్ పోయినాయి. అక్కడ కంటెస్టెంట్స్ దగ్గర 3 మార్క్స్ పోయినాయి. ఒక్కొక్కరు 9 ఇచ్చారు కాబట్టి 1 మార్క్ పోయింది. సో వీళ్ళకి టోటల్ వచ్చేసి 93 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్ అయితే వచ్చాయి. సూపర్ అనమాట. సూపర్ అంటే సూపర్. ఎంతైనా సరే నిన్న అమర్దీప్ చౌదరి గారికి 99 వచ్చాయి. సో ఏమోలేండి, ఓకే 93 వచ్చాయన్నమాట. వీళ్ళకి 93 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్ అయితే ఇచ్చారు మానస్ నాగులపల్లికి అండ్ సృష్టి వర్మ గారికి, వీళ్ళిద్దరికి కలిపి. నెక్స్ట్ వచ్చేసి ధనరాజ్ అండ్ భానుశ్రీ గారికి జడ్జెస్ ఇచ్చిన స్కోర్ శ్రీదేవి గారు వచ్చేసి 18 మార్క్స్ ఇచ్చారు. అండ్ సదా గారు కూడా 18 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 మార్క్స్ అయితే ఇచ్చారు. అండ్ శేఖర్ మాస్టర్ గారు వచ్చేసి 25 మార్క్స్ అవుట్ ఆఫ్ 30 మార్క్స్ అయితే ఇచ్చారు. సో వీళ్ళ టోటల్ స్కోర్ అయితే కంటెస్టెంట్స్ ఇచ్చిన స్కోర్తో కలిపి 84 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్ అయితే ఉంది. సో ఇప్పుడు ఈ సండే ఎపిసోడ్లో గోల్డెన్ సోఫా విన్నర్స్ అయితే మన మానస్ నాగులపల్లి అండ్ సృష్టి వర్మ అనమాట. వీళ్ళు గోల్డెన్ సోఫా విన్నర్స్ అయితే అయ్యారు. సో ఇంకా పవర్ స్టార్ రూల్స్ గురించి చెప్పలేదు కదా మనం. సో పవర్ స్టార్ రూల్స్ గురించి అయితే చెప్తాము. వీళ్ళు పవర్ స్టార్స్ గెలిచారు కదా, ఆ పవర్ స్టార్ వాటి యూజ్ ఏంటో చెప్తాము. నిన్న ఆ పవర్ స్టార్కి ఉన్న పవర్స్ ఒక 2 చూసాం కదా, కీర్తి భట్ అండ్ అజయ్ చేతు వాళ్ళది, అండ్ నాయని పావని అండ్ సాయి శ్రీనివాస వాళ్ళది. ఇప్పుడు వీళ్ళకి వచ్చింది పవర్ స్టార్ పవర్స్ ఏంటో చూద్దాం. విశ్వాకి అండ్ నేహా చౌదరికి పవర్ స్టార్ అనేది వచ్చింది కదా, వాళ్ళ పవర్ స్టార్కి ఉన్న పవర్ ఏంటంటే బ్లాక్ జోడీ పాయింట్స్ పవర్ అనమాట. వాళ్ళకి దాని యూజ్ ఏంటంటే ఒకళ్ళకి ఎవరికైనా జోడీకి స్కోర్ ఇవ్వకుండా ఆపేయచ్చు. వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు 8 పాయింట్స్ 9 పాయింట్స్ ఇలా ఇస్తారు కదా, సో ఆ పాయింట్స్ వాళ్ళకి ఇవ్వకుండా ఉండొచ్చు. అదొక నెగిటివ్ వేలో ఉంది. నెక్స్ట్ ఇంకోటి కూడా చేయొచ్చు. దాంతో ఏంటంటే వాళ్ళకి నచ్చిన జోడీకి సెకండ్ ఛాన్స్ ఇవ్వచ్చు. అంటే ఒకసారి 9 పాయింట్స్ ఇచ్చారు కదా, ఇంకోసారి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో వాళ్ళ పవర్ అయితే అదనమాట, నేహా చౌదరి అండ్ విశ్వాది. నెక్స్ట్ నాగమణికంఠ అండ్ ప్రియాంక సింగ్, వీళ్ళైతే ఒక పవర్ స్టార్ గెలిచారు కదా, ఆ పవర్ స్టార్కి ఉన్న పవర్ ఆఫ్ గ్రాబ్ అనమాట. అంటే ఇన్ కేస్ వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారనుకోండి, నాగమణికంఠ అండ్ ప్రియాంక సింగ్, 3rd పొజిషన్లో ఎవరైతే ఉన్నారో, అంటే 4 పొజిషన్స్ ఉంటాయి, నలుగురే కదా ఈ సండే ఎపిసోడ్లో, ఆ నలుగురిలో వీళ్ళు లాస్ట్ జోన్లో ఉన్నారు, అంటే లాస్ట్ డేంజర్ జోన్లో ఉన్నారు, 4th పొజిషన్లో ఉన్నారు. అయితే ఇన్కేస్ ఇలా ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 3rd పొజిషన్లోకి ఉండి 3rd పొజిషన్లో ఉన్న వాళ్ళని డేంజర్ జోన్లోకి నెట్టేయచ్చు. సో సెల్ఫ్ సేవింగ్ పవర్ అయితే వీళ్ళ దగ్గర ఉందనమాట. ఆ పవర్ అయితే సెల్ఫ్ సేవింగ్ పవర్ ఆఫ్ గ్రాబ్. ప్రియాంక సింగ్ అండ్ నాగమణికంఠ, అది వీళ్ళదైతే నాకు భలే నచ్చిందండి. సెల్ఫ్ సేవ్ అవ్వచ్చు. బట్ డాన్స్ వేసే వాళ్ళది కూడా కొంచెం వీళ్ళకంటే బెటర్ వేసే వాళ్ళు కూడా నష్టపోతారు. బట్ అలా ఎవరైనా వాళ్ళ కోసం ఆలోచించుకుంటారు కాబట్టి వీళ్ళదైతే బాగుంది, నాకు నచ్చింది వీళ్ళది.
పవర్, నాగమణి కంట అండ్ ప్రియాంక సింగ్ పవర్ అయితే బాగుంది, వీళ్ళకొచ్చిన పవర్ అయితే. ఈ పవర్ స్టార్ రూల్స్ అయితే తెలుసు కదా. ఇప్పుడు ఎవరైనా యూజ్ చేస్తే అంటే ఓన్లీ ఒకసారి యూజ్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ మళ్ళీ యూజ్ చేయకూడదు. అండ్ సెమీఫినాలేలోపు అయితే యూజ్ చేయాలి, సెమీఫినాలేలో యూజ్ చేయడానికి వీల్లేదు. మళ్ళీ ఇంకో రూల్ ఏంటంటే ఈ వీక్లో ఎవరైనా యూజ్ చేస్తే మిగతా వాళ్ళు యూజ్ చేయడానికి అయితే వీలు ఉండదు. ఇది మనం చూసాం కదా ఆల్రెడీ. సో ఇదన్నమాట సండే ఎపిసోడ్ గురించి. ఇంకా మరిన్ని ట్విస్ట్లు అయితే నెక్స్ట్ ఉండబోతున్నాయి. సాటర్డే సండే ఎపిసోడ్ రెండిట్లో కలిపి అయితే రెండు హైలైట్ ఆఫ్ ది ఈ వీక్ అయితే ఎవరంటే అమర్దీప్ చౌదరి అండ్ ఈ పిల్ల నైనిక అనమాట, #అమెరికా. వీళ్ళైతే హైలైట్ ఆఫ్ ది వీక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 99 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్ అయితే వచ్చాయి. ఎవ్వరు ఒక్క పాయింట్ కూడా తగ్గించరా వాళ్ళ పర్ఫార్మెన్స్కి. ఓన్లీ శేఖర్ మాస్టర్ గారు దిష్టి తీయడానికి 1 మార్క్ తగ్గించినట్టు చేశారనమాట, ఇంకెవ్వరూ తగ్గించలేదు. బట్ ఈ సండే ఎపిసోడ్కి అయితే హైలైట్ మానస్ అండ్ సృష్టి వర్మ, #మామ, వీళ్ళనమాట గోల్డెన్ సోఫా విన్నర్స్. సో ఇది ఈ వీక్ అప్డేట్స్. సో ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ వాచ్ చేస్తూనే ఉండండి. మీరు ఛానల్ వాచ్ చేయడం వల్ల మన ఛానల్కి అయితే మంచి వాచర్స్ అయితే వస్తాయి. వాచర్స్ రావడం వల్ల మన ఛానల్కి మంచి యూజ్ ఉంటుంది, మంచి బెనిఫిట్స్ ఉంటుంది. ఇంకా నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతి ఒక్కరు వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంచెం మందికి షేర్ అవుతుంది, ఇంకొంచెం మందికి మన ఛానల్ రీచ్ అవుతుంది, వాళ్ళు మన ఛానల్ని చూడడానికి వీలు ఉంటుంది. సో ప్లీజ్ మీరు ఇది ఒక హెల్ప్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం ప్లీజ్ ఫాలో అవుతూనే ఉండండి మన ఛానల్ని. థ్యాంక్ యూ. మీ స్వరూప. స్టే ట్యూన్డ్.